విద్యుత్ స్తంభానికి ఒక సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరాకు ఎలాంటి కరెంట్ కూడా అవసరం లేదు, సోలార్ తోటి నడుస్తుందని చెప్తున్నారు. 360 డిగ్రీలు తిరుగుతుంది, ఎటు కావాలంటే తిప్పుకోవచ్చు, మన చేతుల్లోనే సెల్ ఫోన్ నుంచి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 40 మీటర్ల దూరం వరకు రాత్రిళ్ళు కూడా ఎవరైనా సంచరిస్తే వెంటనే మనకు సైరన్ ఇస్తుంది. పెద్ద పెద్ద జంతువులు ఏవైనా వచ్చినా కూడా మనకు మెసేజ్ వస్తుంది అనేది చెప్తున్నారు. ఇంటి దగ్గర ఉండి ఎవరైనా వస్తే అరికిడి విని ప్లేబ్యాక్ ఇలా అన్ని సెట్టింగ్స్ కూడా చేయొచ్చు. మా పేజీని ఫాలో చేసి మీరు సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోలార్ కెమెరా అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. చౌటుపల్లి నుండి గట్టుపల్లి వెళ్ళే రోడ్లో చేపల పెంపకంలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన ట్రూవ్యూ లింకేజ్ కెమెరాలో 2 కెమెరాస్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ట్రూవే కమ్యూనికేషన్ ఉంటుంది, మోషన్ సెన్సార్ డిటెక్షన్ ఉంటుంది. అలాగే మనకి ఎలాంటి ఎక్స్ట్రా లైటింగ్ లేకుండా నైట్లో కూడా క్లియర్ అయితే కనిపిస్తుంది. డేలో మనకు ఛార్జింగ్ అయిన బ్యాటరీతోని నైట్లో కెమెరా రన్ అవుతుంది. ఇది కంప్లీట్గా మన మొబైల్ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మనం 4G సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం కెమెరాలో. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందని ఎవరైనా చేసుకోవచ్చు. భూమి నుండి సుమారుగా ఒక 13 ఫీట్ల ఎత్తులో పెట్టుకోవడం వల్ల అయితే మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ 360 డిగ్రీస్ కవర్ అయ్యే విధంగా ఈ కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిలాన్ గ్రూప్. ఇది వచ్చేసి ట్రూవ్యూ డ్యువల్ లెన్స్ లింకేజ్ కెమెరా, సోలార్ కెమెరా. సో దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు అండ్ పవర్ అవసరం లేదు. సోలార్తో పవర్ తీసుకొని ఎయిర్టెల్ సిమ్ వేసుకుంటే మన మొబైల్లో లైవ్ చూసుకోవచ్చు. ఈ కస్టమర్ వచ్చేసి ఫామ్ ల్యాండ్ ఉందని చెప్పి మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఎలాంటి ప్రొవిజన్ లేదు. సో మన వాళ్ళు వెళ్ళి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సోలార్ కెమెరా వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో ఉంది, ట్రెండింగ్లో ఉంది. సో మీకు ఎవరికైనా ఇలాంటి ప్లేస్లో కెమెరాస్ కావాలంటే